అంటే అతని ఉద్దేశం ఏంటి అసలు? ఆ కామెంట్ బహిరంగంగా వాళ్ళ ఛానల్‌లో చేశారు అని అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఈయన్ని టార్గెట్ చేశారా? లేకపోతే దాని అనుమానం లేదండి. ఇవాళ కూడా చెబుతాం, మొన్న కూడా చెప్పాను కదా! ఇప్పటికీ కూడా వాళ్ళ ముగ్గురు ప్రధానంగా సేఫ్టీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా టచ్ చేస్తారు. ఇంటర్నల్ ఇది చేయటానికి కుల పోరాటాలు తీసుకొచ్చేసి మొత్తం లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయడానికి. వాళ్ళది ఎప్పుడు చెన్నారెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఉన్న మనకి చరిత్ర కదండి. చెన్నారెడ్డి గారి టైంలో మరి ఓల్డ్ సిటీలో 400 మంది అప్పుడు హత్యగా వహించబడ్డారు కదా, గణపతి ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు. అప్పటి నుంచి మరి ఇప్పుడు దాకా కుటుంబ చరిత్ర అటువంటిది. దేనికైనా తెగిస్తారు వాళ్ళు. దానికి ఇప్పుడు గంజాయికి, రెడ్ శాండల్కి వీటికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఆ ప్రభుత్వం ఉంటే మనం ఏదైనా దోషేసుకోవచ్చు, మనకు అడ్డు లేదు, ఎంతైనా తినేయచ్చు అనే అవకాశవాదులు అసాంఘిక శక్తులు అటు కొమ్ము కాస్తారు. ఈయన ఎంతసేపు శాంతి మంత్రాల్లోనూ ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి రివ్యూలు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి, ఇప్పుడు ప్రొఫెసర్గా ఆయన కాలేజీలో, యూనివర్సిటీల్లో ఒక ప్రొఫెసర్గా బాగా పనిచేస్తారండి. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆ పెర్ఫార్మెన్స్ తప్పండి, చేసేది కరెక్ట్ కాదు. ప్రజలు అంటే ఆయన్ని కూడా ఫ్యాక్షనిస్ట్ అవ్వమని ప్రజలు కోరుకోవాలా. ముందు హీ షుడ్ బి బికమ్ లైక్ ఏ స్కావెంజర్. స్కావెంజర్ అంటే తప్పు పదం కాదు. ఇప్పుడు కాళ్ళు కడుగుతున్నారు కదా నరేంద్ర మోడీలో కూడా స్కావెంజర్స్. స్కావెంజర్ అంటే గాంధీ గారే అంటారు, నేను స్కావెంజర్ని సమాజంలో కుళ్ళు కడిగేయటంలో స్కావెంజర్. ఈయన కూడా ఈ మధ్య అంటున్నారు కదా, మీ సేవకులు అనే సంగతి గుర్తుపెట్టుకోండి అని. ఇప్పుడు రియల్ పొలిటీషియన్ అంటే జస్ట్ లైక్ ఏ స్కావెంజర్ టు స్వీప్ అవుట్ ది పొలిటికల్ డర్ట్, అంతే కదా, సింపుల్. మరి రాష్ట్ర వ్యాప్తంగా చెత్తను పెట్టుకుని ఆ చెత్తను తొలగించకుండా, చెత్తని కూకటి వేళతో తీసేయకుండా, ఇంకా మీనమేషాలు లెక్క పెడతా ఈ రకంగా వాళ్ళని కూడా డిమోరలైజ్ చేస్తాంటే మంత్రులను కూడా. ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇప్పటికే ఎవరి పందాలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా చాలామందికి అందుబాటులో లేకుండా వెళ్ళేవాళ్ళు కొంతమంది, కొంతమంది ఏమో పిఎల్తో ఇది చేసేవాళ్ళు, కొంతమంది ఏం చేస్తాంలే మాకే ఏం చేయాలో అర్థం కావట్లేదు నిరాశ నిస్పృహలతో ఉండేవాళ్ళు కొంతమంది. అట్లాగే కార్యకర్తలు కూడా ఆ రకంగానే నిరాశలోకి వెళ్ళిపోయారు. ఆఫీసర్లో కూడా నిన్న మొన్నటి దాకా దీనికి అణచివేతకి నిరాదరణకి గురైన వాళ్ళు ఉన్నారు కదా, ఒక వ్యతిరేకంగా దూరంగా పెట్టబడిన వాళ్ళు ఉన్నారు కదా కక్ష సాధింపు చర్యలతో, వాళ్ళందరూ కూడా కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే కులం పేరుతో, వర్గం పేరుతో, బంధుత్వాల పేరుతో వాళ్ళందరినీ టార్గెట్ చేయబడ్డారు. ఎవరు ఎర్రనాయుడు గారి సోదరులు, వాళ్ళ బంధువులు. తెలుగుదేశం అంటే ఒకే కులం కాదు కదండి, అందరూ ఉంటారు కదా, బీసీలు, ఎస్సీలు అందరూ ఉంటారు కదా. తెలియకుండా ఎవరో బంధువు అని చెప్పి అది చదవగానే పలానా తెలుగుదేశం నాయకుడు బంధువు అంటే దూరం పెట్టండి, పలానా కులం అంటే దూరం పెట్టండి, ఈ రకంగా టార్గెట్ చేసుకుంటూ వచ్చేసారు. వాళ్ళ సమర్థత లేదా? సమర్థత ఉంటేనే కదా వాళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళి చేసింది. వాళ్ళలో సమర్థులైన వాళ్ళని తీసుకొచ్చి ఇమీడియట్గా నువ్వు పోస్టులు ఇవ్వాలి కదా. గతంలో ఎవరెవరు చేశారో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి చేయాలి కదా. ఎంతమంది ఉంటారండి? మొత్తం 200 మంది ఇన్స్పెక్టర్లు ఉంటారు యావరేజింగ్ చూసుకుంటే. అంత మొత్తం కలిపితే అంతే. సింపుల్ లెక్క అంటే ఒక 10% ఎక్కువ తక్కువ 175 నియోజకవర్గానికి ఒక సిఐ ఉంటాడు, లేకపోతే 2 సిఐలను వేసుకోండి. అంతే. మండలానికి ఒక ఎస్ఐ అనుకోండి, ఒక నియోజకవర్గానికి 3 ఉంటాయి మండలాలు, 3 ఉంటాయి, 3 కలిపి ఒక సిఐ ఉంటాడు. సిఐ ఉంటాడు, 3 ఎస్ఐలు ఉంటారు. 3 ఎస్ఐలు ఉంటారు. డిఎస్పీలు తిప్పి కొడితే ఒక 70 మంది డిఎస్పీలు ఉంటారు. 2 నియోజకవర్గాలు ఒక డిఎస్పీను ఎవరో ఉంటారు. కానీ ఈ సింపుల్ లెక్క కూడా నీకు మేనమేషాలు లెక్కించడం ఏంటండి? ఈ 170 మంది సిఐలు అందరూ చెడ్డాళ్ళు ఉంటారు కదా. వీళ్ళలో ఒక పద్ధతిగా ఉండేవాళ్ళు ఉంటారు, చెడ్డగా అహంకారంగా చేసి దుర్మార్గంగా చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి నిలబెడతాం కాదండి, డీజీ ఆఫీస్లో రోజు వచ్చి నిలబడమని ఉద్యోగాలను అక్కడ పక్కన పెట్టంటే సచ్చినట్టు రారా వాళ్ళు. ఎస్ఐలు వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో కార్యకర్తలను కొట్టిన వాళ్ళు, కార్యకర్తలు ఇళ్లలోకి వెళ్ళి బూటు కాళ్ళతో వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఆడాళ్ళు పాలు ఇస్తున్నా కూడా నిలబడి చూసిన మృగాలు, మీ పార్టీ ఆఫీస్ తగలబెడుతున్నా కూడా పక్క నుండి తగలబెట్టండి అని చెప్పిన వాళ్ళు, మీకు తెలీదా? ఒకరిని చంపేయండి ఏం కాదన్నాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం వాళ్ళు మాట్లాడుకుంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ అన్న మనిషి డీజీగా ఉన్న వ్యక్తి, ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఎవరెవరు అన్నారు నీకు తెలీదా? అమరావతి ఉద్యమంలో గర్భిణీల్ని కాలు పెడి తన్న వాళ్ళు ఉన్నారు కదా.
నువ్వు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయితే నీ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తా అంటే నీకు దారులు చూపించిన పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఆగంతుకులు వస్తా అంటే దారి చూపించిన వాళ్ళు గార్డు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, నీకు ఆ మాత్రం తెలీదా? నెల రోజులు అవుతా అంటే ఇంటెలిజెన్స్ పిలిచి ఎవడెవడ లిస్టు చేయమంటే చేసేవాళ్ళు లేరు, వ్యవస్థ ఉంది కదండి. ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. నెల రోజులేదు మా అద్భుతాలు జరుగుతాయని నేను అంటలా, జరగవు కూడా. కానీ అసలు ప్రాథమికంగా కూడా ఏమీ జరగట్లేదు అక్కడ. చాలా నిస్తేజంగా, చాలా నిరాసక్తితో. అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే 30 రోజుల్లో చాలా సాధించాము అని చెప్పి అనుకుంటున్నారు. అమరావతి విషయంలో ఫండ్స్ తీసుకురాగలిగాము కేంద్ర ప్రభుత్వం నుంచి, పోలవరం సంబంధించినటువంటి R&R ప్యాకేజ్ ఏదో కొంత తీసుకొచ్చి రాగలిగాము అంటున్నారు. అలాగే 70,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి BPCL ఏదో తీసుకొచ్చామని చెప్పి ఈ లెక్కలు చెప్తున్నారు. ఎవరికి కావాలండి ఇవన్నీ? అవి వస్తాం ఇక చేసుకోమనండి. అవి చూపించుకుని ఇదెట్ట ప్రాధాన్యతలు ఎట్ట మరుస్తారు? అదే కదా, నువ్వు తక్కువ తీసుకొచ్చావా 2014 14 నుంచి 19కి తీసుకొచ్చావు కదా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొచ్చావు కదా, మన కియా కార్లు ఫ్యాక్టరీలు తీసుకొచ్చావు, SRM యూనివర్సిటీ తీసుకొచ్చావు, విట్ యూనివర్సిటీ తీసుకొచ్చావు, విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టి అక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా వచ్చినాయి, అశోక్ లేలాండ్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఎయిమ్స్ తీసుకొచ్చారు, జాతీయ సంస్థలు చాలా తీసుకొచ్చారు. 14 వచ్చినాయి. కొన్ని లక్షలు ఇల్లు కట్టించావు, నీకు 23 సీట్లు ఇచ్చారు. నువ్వు రాజకీయం చెయ్యి, డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని రోజు అదే చూపించాల్సిన అవసరం లేదు, దానిపైన జరుగుతూ ఉంటుంది. ప్యారలల్గా ఇది కూడా చేయండి, చెత్తను కూడా తీసేయండి. నువ్వు మొక్కలకి ఎరువులు వేసి నీరు పెట్టి పంట ఇది చేయడం ఒక్కటే కాదండి రైతు చేయాల్సిన పని. మంచి రైతు ఎవడంటే కలుపు మొక్కలు ఎవరైతే నివారణ చేస్తారో ఆడే మంచి రైతు కింద లెక్క. ముందు కలుపు మొక్కలు తీసి తర్వాత ఎరువులు వేస్తాం. మా రైతుకి సింపుల్, మనం రైతు బిడ్డలకు వచ్చిన వాళ్ళం కదా. కలుపు తీయకుండా ఎరువు వేస్తే కలుపు మొక్కలు పెరుగుతాయి, ఏపుగా పెరుగుతాయి. మొత్తం ఎరువు అంతా కలుపు మొక్కలు తినేసి అవి ఏపుగా పెరుగుతాయి. ఇప్పుడు నీ ఆఫీస్ చుట్టూ నీ ఛాంబర్ చుట్టూ మొత్తం పైరువికారులు తిరుగుతున్నారు. రోజు మాట్లాడేదంతా కొట్టేయడానికి వీల్లేదు. మీరు చెప్పారు కదా హైదరాబాద్లో షాడో క్యాబినెట్లు నడుస్తున్నాయి. విజయవాడ, హైదరాబాద్లో ప్రదేశాలతో సహా పేర్లతో సహా తెలుసు. ఏం చేస్తాం, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మనకేంటి అంత బాధ? ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగుపడుతున్నారు అని కాదు. ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్దని కదా. ఆంధ్రప్రదేశ్ లక్షల మంది కార్యకర్తలు అండి ఎంతో ఆత్మీయతతో నిద్రాహారాలు మని పనిచేశారు. దేనికోసం? మార్పు కోసం. మంచి రాష్ట్రం రావాలి, రాక్షస పాలన పోవాలి, మాకు కూడా ఆత్మగౌరవంగా ఉండాలి అని చెప్పి మంచి జరుగుతం కోసం చేశారు. ఏం అర్థం కావట్లా. ఎందుకని ఒకసారి అనిపిస్తాను CS గారు మాట్లాడటం ఇది ఆఖరిసారి అనిపిస్తాను. అవునా? మాట్లాడినా మారరానే? ఎందుకు ఉపయోగం లేదు మాట్లాడి, ఎందుకు ఏదో అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైతే సఫరర్స్ ఉన్నారో మా వాయిస్ సువేర గారు వినిపిస్తున్నారని వాళ్ళైనా సాటిస్ఫై అవుతుంటారు. దానివల్ల ఉపయోగం చెప్పండి. సాటిస్ఫై కొంతవరకనే సాటిస్ఫై ఎందుకండి? బాధపడి ఇప్పుడు మనం మాట్లాడి కొంతమంది మనసులు బాధపడతాయి. ఇప్పుడు నేను ఒకటి సింపుల్గా చెప్పనా, వాళ్ళ ప్రాధాన్యతలు ఎంత దారుణంగా ఉన్నాయో మళ్ళీ మాట్లాడితే నా గురించి అనుకుంటారు చాలామంది. లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టు వేరే చోట అది నేను చేస్తాను. 100% నా సొంత డబ్బులతో నేను చేస్తాను. ఎందుకంటే నా నైతిక ధర్మం అది. నేను చేయాల్సిన బాధ్యత ఒక మనిషిగా, వాళ్ళు చేయకపోయినా నేను చేయాల్సిన బాధ్యత నాకుంది. నేను చేస్తాను కూడా. హైదరాబాద్లో చేసుకుంటాను. ఏదో వృత్తాభక్తి నా స్థాయిలో నేను చేసుకుంటాను. కానీ నేను గత 5 సంవత్సరాలుగా CS గారు పాపం చాలామంది ప్రాణాలకు తెగించి ఇట్లా మీలాగా స్టూడియోలకు వచ్చి నాలాగా వచ్చి మీలాగా ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు, అక్కడ జరిగిన ఘోరాలు నేరాలు అన్నిటి గురించి గళమిప్పిన వాళ్ళు ఉన్నారు, వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియాలో యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు, డి అంటే డి అని ప్రాణాలు తెగించి. ఇటువంటి ఇప్పుడు IASలు కొంతమంది వచ్చి వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేశారు. జర్నలిస్టులుగా ఇళ్లలో కూర్చోకుండా పుస్తకాలు రాసి వాళ్ళ యుద్ధం వాళ్ళు చేశారు, గెలిచారండి. ఎలక్షన్ అవగానే అసలు వీళ్ళని పిలిచి కౌంటింగ్ జూన్ 4 ముందే ఐడెంటిఫై చేసి 50 మంది 100 మంది ఉంటారు, అంతమించి లేరు కదా. ఫైట్ చేసిన వాళ్ళు అంతే. సోషల్ మీడియాలో అంటే నేనేది క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో చేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. పాపం వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళ సర్వీస్ని మనం కౌంట్ చేయలేం. వాళ్ళకి మీరు పదవులు పార్టీలో పదవులు ఇచ్చుకోండి. పార్టీకి సంబంధం లేకుండా, పార్టీ అనే ముద్ర లేకుండా, కేవలం టు రెస్టోర్ ది డెమోక్రసీ. ఏ సభ్యత్వం లేదు మీ పార్టీలో, ఎవరికి సభ్యత్వం లేదు. తెలుగుదేశంలో లేదు, జనసేనలో లేదు, బీజేపీలో లేదు. అటాని వైసీపీ మీద వ్యక్తిగతమైన ద్వేషం, కుల పంచాయతీలో లేదా ఆస్తుల పంపిణీ ఏమీ లేదు. వాళ్ళు చేసిన అసాంఘిక రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పి కులాలు మతాలకు అతీతంగా అందరూ మాట్లాడారు. దాంట్లో అన్ని వర్గాలు మాట్లాడారు.
కాపులు ఉన్నారు, సాయిబులు ఉన్నారు, దళితులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, కమ్మ, బ్రాహ్మణులు, అన్ని వర్గాలు ఉన్నాయి. అందరూ చాలామంది ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టారు. తలొకళ్ళు ఆ మహాయజ్ఞంలో తలొక ఇది నిలబడ్డారు. ఒక 50 మంది ఉంటారండి. నేను లిస్ట్ రాస్తే 35-40 ఇచ్చారు నాకు తెలిసి. నేను ఊరినే చూసింది. నాకు తెలియకుండా ఇంకో 35-40 మంది ఉండొచ్చు అండి. మా అయితే 100 మంది ఉంటారండి. ఆ 100 మందిని గుర్తించి మీరు కనీసం ఒక శాలువా కప్పి ఒక చిన్న మెమెంట్ ఇవ్వలేరండి మీరు? మీరు మంత్రుల్లోనూ మీరు ఎమ్మెల్యేలుగా గెలిచిపోయి మీ ప్రభుత్వాల్లోనూ మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే అయిపోయింది. కృతజ్ఞత అండి నేను చెప్పేది. ఉండాలా వద్దా? ఇప్పుడు చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరినీ పిలిచి ఒక కాఫీకి పిలిచి ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టి థ్యాంక్స్ గివింగ్. అది పెద్ద ఇష్యూ కాదు కదా గవర్నమెంట్. కాదు, గవర్నమెంట్ ఎందుకు ప్రైవేట్గా చేస్తే అయిపోతుంది. పార్టీ ఉంది కదా, పార్టీ చేయొచ్చు కదండి. పార్టీ లేకపోతే మేము చేస్తాం, మాకు టైం ఇవ్వమని అడిగాం. మేము చేస్తాము, మీరు వచ్చి మీ చేతుల మీద చేయండి. వాళ్ళు చేయించుకునే వాళ్ళు కూడా గౌరవం కదా. ఏదో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడనే లేకపోతే ఆయన కోసమేనని ఎవరూ చేయలే. ప్రజల కోసం చేసాం, సామాన్యుల కోసం చేసాం. ప్రజాస్వామ్యంలో ఆ మహాయజ్ఞంలో అందరం ఉడతా భక్తి. ఇప్పుడు మహాయజ్ఞం జరుగుతుంటే అక్కడికి అందరూ ఒకళ్ళు ఒక సమితి తీసుకెళ్తారండి, కొంతమంది నెయ్యి తీసుకెళ్ళేస్తారండి, కొంతమంది పువ్వులు పళ్ళు తీసుకెళ్తారండి. అంటే ఎవరు దోసింది వాళ్ళు చేశారు. మహిళలు కూడా చేశారు, ఆడపిల్లలు కూడా చేశారండి. వాళ్ళందరినీ పిలిచి చిన్న గెట్ టుగెదర్ పెట్టి థ్యాంక్స్ గివింగ్ మీరు అందరూ చేశారు, మీ అందరికీ ధన్యవాదాలు. మీరు తప్పకుండా మీ ఏదైతే ఆశయాల కోసం రాష్ట్రం బాగుండటం కోసం చేశారో ఆ రాష్ట్రాన్ని బాగు చేయడంలో భవిష్యత్తులో కూడా మీ సలహా సంప్రదింపులు తీసుకుంటాము, మీ గౌరవాన్ని మేము తగ్గించాము. ఆ మాట సింపుల్ మాట. ఒక టీ బిస్కెట్ ఇస్తే అయిపోయింది. అందరూ పిలవగానే వెళ్ళరు కదండి. 100 మందిని పిలిస్తే 50 మంది కూడా వెళ్ళరు కదా. వద్దులేండి పర్వాలేదులే అనేది ఉంటారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు సన్మానాలు చేస్తారని ఎవరో చేయలేదు కదా. కేసులు పెట్టించుకున్నారు, దాడులకు గురయ్యారు, మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యారండి. చాలా మంది గురయ్యారు, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి 1 నెల రోజులు 2 నెలలు అవుతుంది, 1 నెలపై దాటిపోతుంది. వాళ్ళని పిలిచి కనీసం కృతజ్ఞతగా టీ ఇచ్చిన దాఖలాలు లేనప్పుడు వీళ్ళ గురించి ఇంకా ఆలోచించడం దేనికండి, మాట్లాడటం దేనికి. సో మీరు చేస్తారా పని? నేను చేస్తాను, 100% చేస్తాను. నాకు ఈ ప్రధానంగా టీవీ మీడియా ఛానల్లో ఇటు ఐఏఎస్లు ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదండి. పేర్లు అంటే నేను అన్నీ చెప్తే కొన్ని మర్చిపోయి. మీకు కనిపించినటువంటి వాళ్ళని, మీకు గుర్తున్నటువంటి వాళ్ళని, ముందుండాళ్ళు నా విఘ్నులైన వాళ్ళని మీలాంటి వాళ్ళని అడిగి ఇంకెవరెవరు ఉన్నారు అంటే మర్చిపోతే వాళ్ళందరూ వాళ్ళ సర్వీస్ లేదనిగా మన దృష్టిలోకి వచ్చిన వాళ్ళు నా వంతుగా నా స్థాయిగా ఏదో చుట్టూ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఏదో పిలిచి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీరు అందరూ నిలబడ్డారు భయ్, మీకు ధన్యవాదాలు తెలుసు. అది సామాజిక బాధ్యత అనుకుంటున్నారు. బాధ్యతగా తీసుకుని ఎన్ని చేసిన వాళ్ళం అది కూడా చేస్తే ఏమవుతుంది. మేము యుద్ధం చేయలేదు కదా, అవతల వైసీపీ మీద మేము బాంబులు దాడి చేయలేదు కదా, కత్తుల కార్లతో సాములు చేయలేదు కదా, తెలుగుదేశానికే ఓటేయమని ఏమీ చేయలేదు కదా. జరుగుతున్న పరిణామాలని విశదీకరించారు అంతే. అమెరికా నుంచి వచ్చారండి, పిల్లలు వచ్చారండి, చాలామంది వచ్చారండి, కసితో వచ్చారండి. ఎందుకంటే రాష్ట్రం మీద ప్రేమతోనే వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం ఒక టీ అండి, ఏదో 2 గంటల టైం చాలు. సిఎస్ గారు ఎక్కడో చిన్న ఫంక్షన్ హాల్ పెట్టుకుని ఒక 2 గంటల టైం చాలు. వచ్చేసి ఊరిని వాళ్ళ భుజమే చేసి మీరు అందరూ వాళ్ళు అందుకన్నా ఆశించరు కూడా. రాష్ట్రం బాగుండాలని చేశాం కానీ ఈ సన్మానాలకి వీళ్ళు ఇచ్చే టీలకి బిస్కెట్లకి ఎవరో చేయలే. కానీ చేయకపోవడం అనేది తప్పు అంటున్నా నేను. అది చెయ్యాలి. తర్వాత మా మాచర్లో ఆవిడ లేడీ నా లిస్టులో ఆవిడ ఉందండి, మంజులారెడ్డి గారు. మంజులారెడ్డి ఆవిడ పేరు. ఆవిడ ప్రధానంగా నేను 100% ఆవిడకి నేను తీసుకొస్తాను. నా లిస్టులో ఆవిడ ఉన్నారు. సుధాకర్ అని మన తెనాల్లో తిరగబడిన ఎమ్మెల్యే మీద తిరగబడిన అతనికి పేరు రాసుకున్నాము. ఇట్లా అందరూ ఉన్నారండి. ఇప్పుడు బాలకోటయ్య గారు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇందులో లిస్ట్ వస్తే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు, పివి రమేష్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఏబి వెంకటేశ్వర గారు, రఘురామకృష్ణరాజు గారు, ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు TV5 ఏబిఎన్లో వెంకటకృష్ణ, చాలా మంది ఉన్నారులేండి. మీకు లిస్ట్ కావాలంటే సిఐడి అయితే పాత సిఐడి వాళ్ళు అడిగితే వాళ్ళందరినీ తీసుకొచ్చి కష్టం కూడా కాదు వాళ్ళందరినీ పిలిచి ఏదో నా వంతుగా కనీసం మీకు ఆలోచన వచ్చింది కాబట్టి మీరు చేస్తారు కాబట్టి కనీసం అప్పుడన్నా చంద్రబాబు నాయుడు చూస్తారేమో. వాళ్ళు చేస్తారని నాకు నమ్మకం లేదండి. వాళ్ళకి జరుగుతున్న పరిణామ క్రమాల్లో వాళ్ళు ఏదో ఊహల్లో ఉన్నారనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కాదు, సారీ టు సే. అవును, అంతే, బాధ తప్ప. ఇప్పుడు ఇట్లా మాట్లాడకూడదు కూడా. బహిరంగ వేదికలో మాట్లాడితే వాళ్ళని ఏదో తక్కువ చేసినట్టు, అలసు సులకం చేసినట్టు, లేకపోతే నేను ఏదో ఆశించి నాకు రాలేదని అనుకుంటారు.
నిజంగా చెబుతున్నా, అటువంటి ఏం లేదండి. అలాంటిది ఉంటే అసలు మీరు ఈ ఫైట్ ఎందుకు చేస్తారు? చాలా కాలం చేస్తున్నారు కదా, ఇప్పుడు చేయటం కాదు కదా, అంతకు ముందు కూడా చేశారు కదా ఫైట్. ఇప్పుడు చేస్తానే ఉంటాం. ఇప్పుడు కూడా బాధపడుతున్నారు అంతే, ఏదో ఊహించుకుంటే ఏదో జరుగుతుందని. మనం కూడా, నేను కూడా ఏమనుకుంటానంటే అండి, బాగుండాలి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ఆ పార్టీ బాగుంటే 10 మందికి సామాజికంగా న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలకి, బీసీలకు అందరికీ న్యాయం జరుగుతుంది ఆ పార్టీ ద్వారానే తప్పించి వాళ్ళు ఇంకా తప్పులు సరిదిద్దుకొని ఇంకా బలంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటాను. ఇప్పుడు ఒకటేందండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కూడా చాలా సందర్భాలు చూశాను కదా, 26 సంవత్సరాల జర్నీలో, జర్నలిజంలో ఆయన ఎంతసేపటికి తపన పడుతుంటారు, అభివృద్ధి 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 చేయండి. ఇప్పుడు బండి నడవాలంటే 2 చక్రాలు ఉండాలి, సంక్షేమం అభివృద్ధి 2 ఉండాలి, దానికి ఒక ఇరుసు కూడా ఉండాలి, లాగటానికి ఎద్దులు కూడా ఉండాలి. ఎట్టబడితే అటు కంపల్లోకి తుప్పల్లోకి వెళ్ళదుగా, దానికి ఒక బాట కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా ఏదైనా ఉండేది. ఇప్పుడు అట్ట అన్నప్పుడు మరి ముళ్ళ కంపలకు ఇళ్ళ కంపలు ఉండే, మరి వాటిని తొలగించాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. నిన్ను నమ్ముకుని నువ్వు కుటుంబం పెద్దగా, నీ వెనక నడిచిన కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తల కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ఏమీ తెలియదు, జెండా ఒకటే తెలుసు పాపం అమాయకంగా. నిరంతరం జెండా భుజాన వేసుకుని మోయటం వాళ్ళ కర్మ, వాళ్ళ దురదృష్టం. జీవితంలో తెలుగుదేశం నాయకుడిగా కార్యకర్త కొంటే చేసుకున్న దురదృష్టం కింద లెక్క అనుకోవాలి. పాత రోజుల్లో కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఉంటారు చూడండి, వాళ్ళకి ఏమీ తెలియదు, ఎర్ర జెండా పట్టుకుంటారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు పాపం. తెలుగుదేశం కూడా అంతేనండి, వాళ్ళకి ఏమీ అవకాశవాదులు కాదు, మొదటి నుంచి అదే బలం పార్టీకి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇటు కూడా దృష్టి సారిస్తారని, సరే మీరు అన్నట్టు ఇప్పటివరకు చేయలేదు అనుకోండి. ఇప్పుడు సపోజ్ నిన్న ప్రోగ్రామ్నే తీసుకుంటే ఆయన భోగాపురం వెళ్ళారు, తర్వాత సిఐఏ మీటింగ్లో పాల్గొన్నారు, ఆ తర్వాత రామ్మోహన్ తోటి ఏదో రివ్యూ మీటింగ్ పెట్టి కనీసం ఎయిర్పోర్ట్లో ఏదో ఒక 5-6 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు అన్నారు. ఆయన వర్క్ ఏమో డెవలప్మెంట్ వైపు వెళ్ళిపోతుంటుంది ఎప్పుడు, తపనంతా ఇటువైపు ఏమో చూడ్డు ఆయన. సో మీరు అన్నట్టు ఇరుసు గురించి ఆలోచించట్లే ఆయన. ఎప్పుడు కూడా రాష్ట్రం ఆయన ఎంత డెవలప్ చేసినా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వచ్చినా బయట ఇన్వెస్టర్ అవ్వడానికి వెళ్ళాలి కదండి. సింపుల్ కామన్ సెన్స్. ఎందుకు వెళ్తారు చెప్పండి అక్కడికి? అసలు ఎందుకు వెళ్తారు? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ అవశేషం అక్కడ ఉన్నంతకాలం ఎవడన్నా వెళ్ళి రూపాయి పెట్టుబడి పెడతాడా? నెక్స్ట్ తెలుగుదేశం గ్యారెంటీ గెలుతుందనే నమ్మకం నువ్వు ఇవ్వగలవా? ఇవాళ నెల రోజులు ఉన్న పరిస్థితుల్లో 5 ఏళ్ల తర్వాత ఇంతే జరుగుతుంది, కానీ పెద్ద మార్పులు ఏమి రావు. ఇంకోటి కూడా నేను చెబుతాను, ఇవాళ పదవులు ఆశించేవాళ్ళు కొంతమంది అసంతృప్తిగా ఉండొచ్చండి. 5 ఏళ్లలో 2-3 టర్ములుగా పదవులు వస్తాయండి. అందరూ తొందరపడిపోయి వాళ్ళు వెళ్ళిపోయి మాకే పదవులు కావాలని కూని రాగాలోనూ నిరాశ నిస్పృహలతో మాట్లాడటం కూడా తప్పండి. కార్యకర్తల నాయకులకి కూడా నేను చెబుతాను తెలుగుదేశం తరఫున. ఇవాళ నెల రోజుల్లోనే వెళ్ళిపోయి మమ్మల్ని చూడలేదు, మాకు చైర్మన్ పోస్ట్ ఇవ్వలేదు, మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మాట్లాడటం కూడా తప్పేనండి. 5 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం ఇది. మినిమం మనకి డెమోక్రసీలు ఇచ్చిన టైం 5 ఏళ్ళు. 5 ఏళ్లలో 3 సార్లు మినిమం 2 సంవత్సరాలు వేసుకుంటే 3 టర్ములకి 3 బ్యాచ్లుగా అయిపోతుందండి. దాంట్లో ప్రయారిటీగా తీసుకుని ఫస్ట్, సెకండ్, 3 తీసుకుని ముందుగా బాగా సఫర్ అయిన వాళ్ళు, పార్టీ కోసం నిలబడిన వాళ్ళు, నలిగిపోయిన వాళ్ళు ముందుకు ప్రయారిటీ ఇవ్వడం తప్పులేదండి. రెండోది ఊరిని 4 సోషల్ మీడియాలో 4 పోస్టులు వేసిన ప్రతి ఒక్కడు హీరో నేను అనుకుంటే తప్పండి. ఫేస్బుక్లోనూ ట్విట్టర్లో 4 పోస్టులు వేసేసి 4 వీడియోలు చేసేసి నాలాంటి వచ్చేసి వీడియోలు చేయడానికి మాత్రం మేము నాయకులమా? మేము అర్హత ఏంటంటే ఆశించడానికి కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. కార్యకర్తలు ముందు బాగుండాలి. ఎవరైతే కష్టపడి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉద్యోగాలతోనే ఉండి పార్టీ గెలవాలని చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది 100%. కొంతమంది ఉద్యోగం చేస్తేనే వాళ్ళ కుటుంబాలు నడుస్తాయండి. వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళు ఉపయోగపడ్డారండి. కమ్యూనికేషన్ అదే కదా. ఇప్పుడు పాత రోజుల్లో పురాణాల్లో నారదుడు ఎట్లా అయితే లోక కళ్యాణం కోసం అన్ని అంతే, ఇక్కడ కూడా మరి మీడియా ద్వారా మరి అటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత ప్రధానంగా వాళ్ళ మీద ఉంటుందండి. ఈ ప్రయారిటీస్లో వాళ్ళు చేసుకోవాలి. మరి అక్కడ జరుగుతున్నదైతే మాత్రం నాకు రోజువారీ అందుతున్న సమాచారం, నాకు అక్కడ ఎవరో నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు. అసలు నేను ఆ రాష్ట్రానికి అడుగు కూడా పెట్టను కూడా. ఏమండి, నా సమాచారం అనుక్షణం రోజు వస్తుంది. సాయంత్రానికి నాకు అక్కడ ఏం జరుగుతుంది, పార్టీ ఆఫీసులో ఏం జరుగుతుంది, సీఎంఓలో ఏం జరుగుతుంది, అన్బయాస్డ్గా వస్తుంది. ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఏం జరుగుతుంది, రోజు ఎవరు వచ్చి కలిశారు, ఎవరు వెళ్ళి కలుస్తున్నారు అనేది కూడా నాకు పూర్తిగా సమాచారం ఉంటుంది. అందుకే 2 మాటలు చెప్పేశారు కదా, పవర్ బ్రోకర్స్, షాడో క్యాబినెట్స్. అంతే, సన్ఫ్లవర్లో పొద్దుతిరుగుడు పువ్వులు మొత్తం అక్కడ చేరిపోయారు. వాళ్ళ ట్రాప్లో వీళ్ళిద్దరు పడుతున్నారు, ముగ్గురు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి చుట్టూ కూడా చేరటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రకరకాల ఈక్వేషన్లో.
వీళ్ళు దేనికైనా గంతలు కట్టేయటంలో వీళ్ళు సిద్ధహస్తులు. ఈ పవర్ బ్రోకర్లో 2004 నుంచి మీరు చూడండి, 2099 నుంచి కూడా చూడండి, వాళ్ళే ఉంటారులేండి. 96, 99 కూడా కాదు, 96 నుంచి చూస్తాం. 96 నుంచి 99 వరకు వాళ్ళే ఉంటారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారు మరణించే వరకు వాళ్ళే ఉంటారు. ఇదే కోటరీ. ఆ మధ్యలో ఒక చిన్న పీరియడ్ వచ్చిందనమాట. అది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసీ గారి దగ్గర కనిపించలేదా? కుదరలా, వాళ్ళు కొద్దిగా ఎంటర్టైన్ చేయలే ఈ బ్యాచ్ని. జగన్మోహన్ రెడ్డి దగ్గర సేమ్ బ్యాచ్, అంతేగా. కేసీఆర్ దగ్గర కూడా సేమ్ బ్యాచ్. 14 మళ్ళీ 14 వచ్చేటప్పుడు రెండుగా చక్కగా చీలిపోయి హైదరాబాద్లో ఇక్కడ భజన, చిడతల భజన, అక్కడ భజన, వెరస ఇదే ఉంటుంది. ఈ మహికో జాతి సన్ఫ్లవర్లో బీటీ సన్ఫ్లవర్ ఇవే ఉంటాయి ఎక్కడ చూసి. సీఎంలు మారుతుంటారు కానీ ఈ మాత్రం ఇవన్నీ ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. వీళ్ళే పెరిగి పెద్ద అవుతూ ఉంటారు. నిన్నమొన్నటి దాకా మురికాలలో చేసిన కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అయిపోతారు. నిన్నమొన్నటి దాకా చిన్న చిన్న బిల్డింగ్లు కట్టినాడు వాళ్ళు పెద్ద పెద్ద మెగా ఇదైపోతారు, ప్రాజెక్టులకి ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ రకంగా వాళ్ళే మారుతూ ఉంటారు. ఎక్కడ చూసినా అయ్యే ఉంటారు. వీళ్ళకి కూడా వాళ్ళే ఆప్తులు.